నమస్తే, వెల్కమ్ టు GX9 న్యూస్. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుపాడు గ్రామానికి చెందిన 24 సంవత్సరాల యువకుడు చిలక సాయితేజ ఆధ్యాత్మిక చింతనతో, శివభక్తితో 1,25,000 రూపాయల చిల్లర నాణ్యాలతో ధన శివలింగాన్ని రూపొందించాడు. 400 కేజీలు బరువు ఉండే శివలింగాన్ని ఫిబ్రవరి 15న శివరాత్రి రోజు పట్టిసీమ శివక్షేత్రంలో ఇవ్వనున్నట్లు తెలిపాడు. ప్రభుత్వం తనకు సహాయ సహకారాలు అందిస్తే మరెన్నో అద్భుతాలు ఆవిష్కరిస్తారని అంటున్న సాయితేజతో మా ప్రతినిధి ముఖాముఖి. శివుడి ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదు అన్న నానుడిని నిజం చేస్తున్నాడు ఒక యువ శివభక్తుడు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం కొవ్వూరుపాడు గ్రామానికి చెందినటువంటి యువ శివభక్తుడైతే 5 రూపాయల నాణ్యాలు, రూపాయి నాణ్యాలు, 10 రూపాయల నాణ్యాలతో శివలింగాన్ని రూపొందించాడు. ప్రస్తుతం మనం ఆయన ఇంటి దగ్గర ఉన్న శివలింగాన్ని కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఆయన యువకుడు మనతో ఉన్నాడు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? సాయితేజ, చిలక సాయితేజ నా పేరు. నాకు శివుడన్న, అయ్యప్ప స్వామి అయినా చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అయ్యప్ప స్వామి పడి పూజలన్నా, శివారాధన అయినా నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అదేవిధంగా నేను 5 సార్లు అయ్యప్ప స్వామి మాల ధరించడం కూడా జరిగింది. ఒక సంవత్సరం బండి వేసుకుని వెళ్ళి శబరిమల స్వామివారిని దర్శనం చేసుకుని వచ్చాను. రెండవసారి పాదయాత్ర చెయ్యాలి, ఆ అయ్యప్ప స్వామి ఉన్న భక్తి మీదే పాదయాత్ర చెయ్యాలి, వెళ్ళాలని 1800 కిలోమీటర్లు యాత్రలు చేసుకుంటా. ఇప్పుడు ఈ శివలింగాన్ని మీరు దాని రూపంలో, నాణ్య రూపంలో అయితే తయారు చేశారు. అసలు ఈ ఆలోచన మీకు ఏ విధంగా వచ్చింది? ఎవరైనా ప్రోత్సహించారా, లేకపోతే ఏంటి అసలు మీరు ఇదే తయారు చేయాలి, ఇప్పుడు నాణ్య రూపంలో ఉంది, అసలు ఈ యొక్క రూపంలో ఉన్నటువంటి శివలింగాన్నే తయారు చేయాలని మీకు ఎవరైనా ఆదేశించినట్టుందా? లేదండి, అది ఎలా వచ్చిందంటే ఆలోచన, నేను ఆ యొక్క పాదయాత్రలో శ్రీకాళహస్తి, కాణిపాకం, సిరిపురం, అరుణాచలం, జంబుకేశ్వరం, శ్రీరంగం, సమయాపురం ఇలా 10 యాత్రలన్నీ దర్శించుకోగా అరుణాచలంలో అగ్నిలింగం, ఆ శివయ్య దగ్గర నేను 14 కిలోమీటర్లు, అరుణాచలం గిరి అంతా కూడా 14 కిలోమీటర్లు పొడుగుని అంగ ప్రదక్షిణ చేశా. ఆ యొక్క అరుణాచల శివయ్య అనుగ్రహం నాకు అక్కడే కనపడింది. ఆ శివయ్యకి ఏదో రూపాన్న లింగాకారం చేసి ఒక దేవాలయానికి ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నాను. అది ఎలా చేయాలన్న ఆలోచనలో ఉండగా 2 రోజులకి నేను నాణేలతో శివలింగం చేస్తున్నట్టు నాకు కలొచ్చింది. మనం ఇలా అనుకున్నాం కదా, ఈ శివయ్య మనకి ఈ సంకేతం ఇచ్చాడు అన్న ఆలోచనతో నా స్నేహితులు, గ్రామస్తులు, బంధువుల ద్వారా నేను ఈ కాయిన్స్ 5 రూపాయలు, 10 రూపాయలు, రూపాయలు నాణేలను కలెక్ట్ చేసుకుని సుమారు దాదాపు దీనికి ఎంత ఖర్చు అయిందంటారు? ఈ నాణ్యాలు తయారు మొత్తానికి, ఈ నాణ్యాలతో మీరు ఈ శివలింగాన్ని రూపుదిద్దించడానికి ఎంత అమౌంట్ ఉంటుంది? మొత్తం రూపాయలు, 10 రూపాయలు, 5 రూపాయల నాణ్యాలు ప్రస్తుతం 1,25,000 అయినట్టు అంచనా. ఇంకా 2 రోజులు సమయానికి వర్క్ ఉంది కాబట్టి 10 నుంచి 25,000 అవుతుందన్న ఆలోచనలో చేస్తాను. ఇప్పుడు ఈ శివలింగం పూర్తిగా తయారైన తర్వాత ఈ శివలింగాన్ని మీరు ఏదైనా ఆలయానికి ఇవ్వాలనుకుంటున్నారా? ఈ యొక్క లింగాకారం పూర్తయిన తర్వాత పట్టిసీమలో ఉన్నటువంటి వీరభద్రస్వామి ఆలయంలో ఇవ్వాలని నా కోరిక. ఆ యొక్క ఆలయంలోనే ఎందుకు ఇవ్వాలి, చాలా ఆలయాలు ఉన్నాయి కదా, ఆ గోదావరి నది మధ్యలో ఉన్న ఆలయానికి ఇవ్వాలంటే చాలా కష్టం కదా ఈ యొక్క శివలింగాన్ని దాటించడం అంటే. అదే ఎందుకు ఎంచుకున్నాం అంటే దానికి కారణం, ముఖ్యమైన కారణం ఏంటంటే మనకి దక్షిణ కాశీ అయిన ఆ యొక్క దేవాలయం మనకి అందరికీ తెలిసిందే. అలా ఆ దేవాలయంలో ఇస్తే మనకి కాశీలో ఇచ్చినట్టే, మనకి ఆ అవకాశం ఇక్కడ మనకు ఉంది కాబట్టి ఆ పట్టిసీమ వీరభద్రస్వామి ఆలయంలోనే ఇవ్వాలని అనుకున్నాను. అయితే ఇది శివరాత్రి కల్లా పూర్తి చేసి దక్షిణ కాశీగా పిలువబడుతున్నటువంటి పట్టిసీమ శివక్షేత్రంలో ఈ ధన రూపంలో ఉన్నటువంటి, నాణ్యాల రూపంలో ఉన్నటువంటి శివలింగాన్ని అయితే ఆలయానికి ఇవ్వడానికి పూర్తి ఏర్పాట్లు అయితే ఇక్కడ చేయడం జరిగింది. ఫిబ్రవరి 15వ తేదీన ఈ శివలింగాన్ని ఆ పట్టిసీమ ఆలయంలో ఇవ్వడానికి సముఖంగా ఉన్నట్టు సాయితేజ తెలుపుతున్నారు.